దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. 24 గంటల్లో 2 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు ఉదయానికి తుఫాను బలహీనపడే ఛాన్స్ ఉందని జగన్నాథ్ కుమార్ తెలిపారు. కోస్తాంధ్రలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్న జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే తుఫాన్గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఉదయానికి ఇది తమిళనాడు ప్రాంతంలో బలహీనపడేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, 27వ తేదీన ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం అయితే తుఫాన్గా కూడా పరిణతి చెందింది. దీనికి దిత్వాగా కూడా నామకరణం అయితే చేశారు. ఇది రేపు ఎన్ని గంటల ప్రాంతంలో బలహీనపడే అవకాశం ఉంది సార్? ఒకటి, నిన్న నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్న దిత్వా తుఫాను నిన్న మొదట ఉత్తర వాయువ్య దిశలోను తదుపరి రమారమి ఉత్తర దిశలోనూ పయనించి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతాలకు సమాంతరంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి కరైకల్కు 100 కిలోమీటర్లు, కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140, చెన్నైకు 180 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. సముద్రం నుంచి తీర ప్రాంతం నుంచి తుఫాను యొక్క కేంద్రం రమారమి 70 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నది. అది ఈరోజు ఇంకొన్ని గంటల్లో 60 కిలోమీటర్ల దూరానికి, సాయంత్రానికి 25 కిలోమీటర్ల దూరానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను నిరంతరం మాకున్న డాప్లర్ వెదర్ రాడార్ వ్యవస్థల ద్వారా నిఘా వేయటం జరుగుతుంది. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఈ వ్యవస్థకు సంబంధించిన పలు విషయాలు గ్రహించడం జరుగుతుంది. ఇక వీటి ప్రభావం వలన దక్షిణ కోస్తా తీరంలో ఉన్న జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సంభవించే సంభావ్యత అత్యధికంగా ఉంది. ఈరోజు రేపు పలు ప్రాంతాలలో, ఎల్లుండి నుంచి 3 రోజుల వరకు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో, రేపు పలు ప్రాంతాలలో, తదుపరి క్షేత్రీయ విస్తృతి తగ్గి 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నది. ఈ వ్యవస్థ వల్ల ముఖ్యంగా భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ 24 గంటల్లో ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. బాపట్ల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉంది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, చిత్తూరు జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ రోజు అనగా రేపు డిసెంబర్ 1వ తేదీన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాము. ఇక ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఈ 24 గంటల్లో ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందువల్ల, ఆ సంభావ్యత ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడ రెడ్ వార్నింగు కొనసాగుతుంది. ఇక బాపట్ల, గుంటూరులోని కొన్ని ప్రాంతాలు, పల్నాడులోని కొన్ని ప్రాంతాలు, నంద్యాలలోని కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరద సంభవించే సంభావ్యత తక్కువగా ఉన్నప్పటికీ కొంత సంభావ్యత అయితే ఉన్నది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను, విశాఖపట్నం, కాకినాడ, గంగవరంతో పాటుగా భీమునిపట్నం, కళింగపట్నంలో 2వ నంబరు సుదీర హెచ్చరిక కొనసాగుతూ ఉన్నాయి. ఇక కోస్తా తీరం వెంబడి తీరమావల, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల ఈరోజు 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతోనూ, అవి క్రమేపీ తగ్గి ఉధృతి తగ్గి రేపు ఉదయానికి 45, 55, 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మరియు ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరమావల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 2 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
చూసుకుంటే ఏదైతే దిత్వా ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 జిల్లాల్లో రేపు అంటే రాగల 24 గంటల్లో భారీ వర్షాలు, 3 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతం అంతా కూడా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. 2 రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ.